ఎక్కడ గుట్టాడు చదవడు అయినా ఎక్కడ గుట్టాడు చదవడు అయినా ఎక్కడ గుట్టాడు చదవడు అయినా ఎక్కడ గుట్టాడు చదవడు అయినా ఆలులే కలుసి కనిపించేదాకా ఆలులే కలుసి కనిపించేదాకా అందరూ నీ వల్ల చందమామలే అందరూ నీ వల్ల చందమామలే అందరూ నీ వల్ల చందమామలే అప్పుడున్న రాజహింస పెరుగుతున్నాదో తెలంగాణ గడ్డ నెత్తు నేరు మారుతున్నాదో తెలంగాణ గడ్డ హింస పెరుగుతున్నాదో తెలంగాణ గడ్డ నెత్తు నేరు మారుతున్నాదో తెలంగాణ గడ్డ పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి సాగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి సాగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి సాగుతున్నాదో అయ్యో పుట్టావు ఎక్కడి చిన్ని తమ్ముల మట్టుకెళ్ళి ఎగరాని కృష్ణుడికి అసలాసు దశమాల్ వగలాసు దూలు గుచ్చి కళ్ళకూర కళ్ళు కట్టి కరెంటు సాగిసి కలిస్తే మరణంగమున పిట్టోడు నెక్కిస్తే పంటలకు పిల్లలాడి కంటి గుడ్డనేసిందో పంటలకు పిల్లలాడి కంటి గుడ్డనేసిందో కారమేయని కూరలాగా పురుగులా పెరుగన్న ముద్ద గారడంగా పెంచి ఇంటిన ముద్దు ముద్దుగా వేసుకుంటే ఆ పేద తల్లి కేగు తెచ్చిందో ఈ పోలీసు కొడుకులు ఎట్ట నాశనమైపోతారో పోలీసు కొడుకులు ఎట్ట నాశనమైపోతారో పోలీసు కొడుకులు మారుతున్నారో చెత్త బిల్లకి తాగిరి గుట్ట మీద పెట్టాలి పుట్ట కొద్దిగా మెక్కి కలిసి చుట్టబడి తోడల గుంపోలే సిగరెత్తి పేదల సిగ్గొట్టి సపుతున్నారో ప్రకాశి కొడుకులు ఎట్ట నాశనమైపోతారో ప్రకాశి కొడుకులు ఎట్ట నాశనమైపోతారో ప్రకాశి కొడుకులు ఎట్ట నాశనమైపోతారో జోహార్ కథలకు అందరూ అనాలి జోహార్ కథలకు Good morning, everyone. My name is Akshitra Gaikwad. I am from first class. The real name is Gammadi Vittarao. He was born in 1949 in a member of Communist Party. Great poet and singer. I like the song కొలుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కొలుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా ఓ తెలంగాణమా ఓ తెలంగాణమా చోద్రాని ప్రాణమా గద్దరన్న మనలో లేడు అనడానికి వీల్లేదు. అక్షిత్ పాడిన ఈ పాటతోనే మనకు అర్థమవుతుంది వచ్చే తరం గద్దరన్న నిలిచి ఉంటాడని. యాక్చువల్లీ గద్దరన్న ఉన్నప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ పోయినాక పూనకం వస్తుంది సమాజానికి. అన్ని ఉంటే ఎట్లుండేనో అనేది ప్రతిసారి ప్రతి దుఃఖం ప్రతి ఉద్యమం ప్రతి చోట కూడా ఆ ఆలోచన వస్తుంది అన్నుంటే ఏమైతుంటేమో అని. కాబట్టి అన్న లేని లోటును తీర్చాలి అంటే మనందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్న ఒక పెద్ద ప్రజాస్వామ్యవాది. నేను చాలా దగ్గరగా చూశాను. ఎంత ప్రజాస్వామ్యవాది అంటే కడుపులో ఉన్న పాప, ఆ పాప రక్షణ కోసం పాట పాడిన అన్న, ఆ పాప కోసం కన్నీళ్లు గార్చిన అన్న. అందుకే ఆయన పెద్ద ప్రజాస్వామికవాది. ఆయన పాట ఆడపిల్ల మీద ఉన్న పాట, మన మధుశ్రీ పాడిన పాటలు కన్నీటి గాయమవి, కన్నీటిని మనల్ని ముంచెత్తాయి. అదేవిధంగా కన్నీటితోనే కాదు, మర్యాద ఇవ్వాలిరా అనేది. కడుపులో ఉన్న పాపకు మర్యాద ఇస్తే అది ప్రజాస్వామ్యం.
ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది గద్దరన్న డెమోక్రటిక్ అనే దానికి ఒక నిదర్శనం. చివరిగా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడున్న పాలకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, మేధావులు కానీ దుఃఖం లేని సమాజాన్ని, దోపిడీ పీడన లేని సమాజాన్ని నిర్మించుకోవడానికే మనందరం మరొకసారి ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. గద్దరన్న కేవలం తెలంగాణ ఉద్యమ లీడరే కాదు, భారతదేశ లీడరే కాదు, గద్దరన్న ప్రపంచ పీడిత వర్గాలకు చెందిన నాయకుడు అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలా. తన విద్యార్థి జీవితాన్ని, తన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రజల కొరకు మమేకమై, ప్రజల కొరకు బతికి, ప్రజల పాటగా నిలిచి, ప్రజల బానిగా నిలిచి, శ్రమ బానిగా నిలిచి, ఒక యుద్ధమై నిలిచి, ఒక ప్రజా యుద్ధంగా మెదిలి దశాబ్దాల తరబడి జీవితాన్ని కొనసాగించిన వాడు గద్దరు అనే విషయాన్ని మనం ఇక్కడ మరవద్దు. నారాయణ చెప్పినట్టు ఆయన చనిపోయిన తర్వాత కొందరు మూర్ఖులు తన పాక్షిక పరిశీలన, కనీస పరిశీలన లేకుండా ఏదేదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఏ గద్దర్ తమ చెమట చుక్క ద్వారా, తన జీవితం ద్వారా ఒక మహత్తర ఉద్యమానికి, ఒక మహత్తర సాంస్కృతిక ఉద్యమానికి నాయకత్వం వహించేసి మహత్తర ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో పాటు నాయకత్వానికి ఎదిగిన చరిత్రను పరిశీలించకుండా కేవలం 2-3 సంవత్సరాల జీవితాన్ని పరిశీలించి మాట్లాడే వాళ్ళు ఒక కుసంస్కృతులు అయితే తప్ప అంతకంటే వేరేం కాదు అని చెప్పేసి కూడా ఎలుగెత్తి చాటవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి ఆ రోజు అల్లం నారాయణ గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. విషయం ఏంటిదంటే ఒక సాంస్కృతిక ఉద్యమంలో కూడా భాగస్వామ్యం, సాంస్కృతిక ఉద్యమాన్ని ఒక ప్రజా జీవనంలో భాగంగా, అదేవిధంగా ఒక గతార్కిక పద్ధతిలో చూసి దాంట్లో భాగమైపోయి దానికి నాయకత్వం వహించి ఆ నిర్మాణంలో కొనసాగి ఎన్నో ఒడిగడుపులు ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం కొట్లాడి ఆ తర్వాత తను ఏ మేరకు ఉండాలనుకో ఆ మేరకు ఉండేటందుకు ఆయన కూడా రైట్ ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక దశలో కూడా ఏ రాజ్యాంగం అయితే ఈ దేశ ప్రజలకు భూమి ముక్తి విముక్తి కలిగించలేకపోయిందని చెప్పేసి నమ్మి తన ఉద్యమంలో కొనసాగి తన జీవితాన్ని అర్పించిందో ఆ రాజ్యాంగం కూడా లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఒక మధ్యయుగాల నాటికి దేశం పోబోతుంది హిందీ ఫాసిస్టు దుర్మార్గ నాయకత్వంలోని ప్రభుత్వాల లోపట అని చెప్పేసి రాజ్యాంగం గురించి మాట్లాడి వాస్తవమే. ఇటున్న గద్దర్ నుంచి ఇటున్న గద్దరికి వచ్చిండు వాస్తవమే. కానీ ఆ పరిణామ క్రమం లోపట తను పడ్డ శ్రమ, తను ఆచరించిన విధానం, తన ఆచరించిన ఒక ఉద్యమం యొక్క అవగాహన, తన ప్రతి ప్రజాస్వామిక ఉద్యమంలో తన పాత్రను కూడా మరువద్దు అని చెప్పేసి కూడా ఇవాళ మనం ఆ కుసంస్థలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మిత్రులారా, ఒక్క నిమిషం నేను ఎక్కువ సమయం తీసుకుంటాను, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఒక దశ లోపట ఏ ఒక్క ప్రజాస్వామిక ఉద్యమం లోపట తెలుగు నేల మీదనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని తడకుండా గద్దరు ఉన్నాడో ఏ ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితి గద్దరు సృష్టించింది. అది దండోర ఉద్యమం కావచ్చు, అది లేదా భూమి కొరకు దున్నేవానికి రైతు భూమి కావాలని చెప్పే ఉద్యమం కావచ్చు, ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు ఉద్యమం కావచ్చు, ఇంకా ప్రతి ప్రజాస్వామిక ఉద్యమంలో గద్దర్ యొక్క ఆట పాట మాట ఉన్నది. ఆ మాట పాట ద్వారా ఒక పెద్ద ఎత్తున ప్రజలు సమకరిస్తున్న క్రమంలో కూడా తన జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని వదులుకున్న వాడు గద్దర్. ఇంజనీరింగ్ విద్యార్థి అయి ఉండి కూడా, ఒక బ్యాంకు ఉద్యోగి అయి ఉండి కూడా, ఒక ఆనాటి ఇంజనీరింగ్ చదివి ఒక బ్యాంకు ఉద్యోగి ఉంటే, ఒక క్లర్క్ క్యాషియర్ ఉంటే లాస్ట్ వరకు ఆ బ్యాంకు డైరెక్టర్ అయ్యేవాడు. అయినా ఆ జీవితాన్ని కోరుకోలేదు ఆయన. కేవలం తన ప్రజల కొరకు, ఈ దేశ ప్రజల విముక్తి కొరకు తన వంతు కర్తవ్యాన్ని కొనసాగించాలని చెప్పేసి దశాబ్దాల తరబడి ఉద్యమంలో కొనసాగిన వ్యక్తి. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే క్రమం లోపల మనం ఎవరం కూడా సరిపో, తన చరిత్రే తనకు ప్రపంచానికి చాటి చెప్తుంది.
ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఆఖరి సమయం లోపల తను ఆచరించిన విధానం ఏదైతుందో అది రాజ్యాంగానికి సంబంధించిన విషయం. హిందూ ఫాసిస్టు రాజ్యానికి సంబంధించి దేశం మొత్తంగా కూడా ఏ విధంగా ప్రమాదంలో పడబోతా ఉందో, దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి ప్రథమ స్వాతంత్ర పోరాటం నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి మొదలు పెట్టుకుంటే 1947 వరకు ఎంతో మంది కొట్లాడుతూ వచ్చిన స్వాతంత్రంలో, ఆ పోరాటంలో రాజ్యాంగం సృష్టించబడ్డది. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి మధ్య యుగాల నాటికి దేశాన్ని తీసుకుపోయే ప్రమాదం పడ్డది అని చెప్పేసి కూడా గద్దర్ భావించాడు. ఆ తర్వాత నుంచి అతనిలో మరింతగా ఒక పరిణామ క్రమం మార్పు మొదలైపోయింది. ఆఖరి క్షణాన నేను అసలు గద్దర్ చనిపోయిందంటే నమ్మలేని పరిస్థితి. ఇమీడియట్లీ నేను వెళ్ళే వరకు అక్కడ అన్న అక్క చెల్లె అదేవిధంగా ఇంకా కోట ఇట్లా అందరు ఉండి ఏడ్స్తా ఉంటే మేము కూడా లోపలికి పోయి అసలు తట్టుకోలేని బాధలో ఏడ్స్తా ఉన్న క్రమం లోపల ఇప్పటి ముఖ్యమంత్రి నాటి పిసిసి అధ్యక్షుడు పాషా యాదవ్ నన్ను పిలిచేసి శవాన్ని మనం ఎల్బీ స్టేడియం కన్నా నిజాం కాలేజ్ కన్నా తీసుకుపోదాం ప్రభాకర్ యాదన్న, ఒకసారి అన్నతోటి అక్కతోటి మాట్లాడలేరా మీరు అని చెప్పేసాను. నాకు బాగా అనిపించింది. చెల్లెతోటి మాట్లాడినా, ఒక్కసారి ఆలోచించరా అంటే అన్న కుటుంబాన్ని సంప్రదించి మేము చెప్తామన్నా అని. 2 నిమిషాల తర్వాత మీ ఇష్టం అన్నాను. అన్నప్పుడు ఎల్బీ స్టేడియం అయితే కొంత చుట్టూ ప్రహారీ ఉంటుంది, అదేవిధంగా నీడ ఉంటుంది. నిజాం కాలేజ్ అయితే టెంట్ వేయాల్సి వస్తుంది బ్రదర్. ఎల్బీ స్టేడియం చూడండి కుటుంబం ఒప్పుకున్నదని చెప్పిన ఆ గంట లోపట్నే మొత్తంగా కూడా శవాన్ని అక్కడ తీసుకుపోగలిగినాం. ఒక అశేష ప్రజానికం కదిలి గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్న సమయం లోపల అతని దగ్గరి మిత్రుడు, ప్రజాస్వామికవాది, అందరి ప్రజా సంఘాల ప్రజా ఉద్యమాల ఒక నాయకుడైన మనోమిత్రుడిని మనం ఆయన అంత్యక్రియల్లో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సియాసత్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ సార్. ఇంకా వర్ణనాతీతం మొత్తంగా కూడా. ముఖ్యంగా మిత్రులారా, సమయం లేదు, మీ పెద్దలందరూ ఉన్నారు. గద్దర్ ఒక మార్క్సిస్ట్ మేధావే కాదు, ఒక ప్రజాస్వామికవాదే కాదు, ఒక మానవతావాదిగా కూడా తన జీవితకాలం నిర్వహించిండు. జీవితకాలం కూడా తను మానవతావాదంగా నిలిచి అందరి ప్రజల్లో మన్నలు పొందిండు. ఆఖరికి ప్రజల గుండెల్లో గుండె, ప్రజల బాధల్లో బాధ నిలిచిండు. అతనికి మనం ఇచ్చే నివాళి అతని ఆశయాన్ని కొనసాగించడమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.